my dear engineers, awardees, their parents, school correspondents, Guru Brahma awardees, Chatralaya Puraskar awardees, friends, social Indians and media. So this journey, the journey of recognizing, identifying and studying talents. జీవితంలో ఒక ఎదగాలన్నటువంటి తపన నేను నా పక్కన ఉన్నటువంటి స్టూడెంట్ కమ్యూనిటీలో ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలన్నటువంటి ఒక కోరిక అండ్ ఐడెంటిఫై అన్నటువంటి ఆలోచన అది రావడం చాలా ముఖ్యం. అలాంటి ఆలోచన రావడానికి చాలా ప్రారంభమైనటువంటి పేరెంట్స్ అండ్ స్కూల్స్ను కూడా అప్రిషియేట్ చేస్తూ ఎగ్జామ్ మేబీ అబౌట్ 70,000-80,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ పాసెస్. అందులో డెఫినెట్గా కొంతమంది సెలెక్ట్ అవుతారు, వాళ్ళు అవార్డ్స్ తీసుకుంటారు. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అంటే నోటిఫికేషన్ నుండి ఈ రోజు ఉన్నటువంటి అవార్డ్స్ తీసుకున్నారు. అండ్ దీని తర్వాత ఇక్కడ అవార్డ్స్ తీసుకొని ఎవరైతే అదర్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ రిసీవ్ చేసుకున్నటువంటి ఎంటైర్ ప్రాసెస్ ఇలా చేయడానికి కారణం ఏంటంటే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి ఒక లోపల ఉన్నటువంటి ఒక టాలెంట్ అది కొన్ని క్వశ్చన్స్ రాస్తామో కాదు, రేసింగ్ ఎగెన్స్ట్ టైంకి ఎగెన్స్ట్ మనం పనిచేయడం అండ్ క్రిటికల్ ఎనాలిసిస్ అంటే ఎనలిటికల్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోగలిగాం. అండ్ మీకు మీరు పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్తో లేదా స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మీకున్నటువంటి ర్యాంకింగ్ ఒకసారి చూసుకుంటూ మళ్ళీ మాకున్నటువంటి బార్ను ఆ టాలెంట్ బార్ను మనం కొంచెం పెంచుకోవడానికి లోపల ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ కొంచెం పెంచుకోవడానికి చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్ మాత్రమే తప్ప ఈ అవార్డు వల్ల మీకు ఉద్యోగాలు వస్తాయని కానీ లేదా ఈ సర్టిఫికేట్ చూసి మీకు వేరే కాలేజెస్లో ఒక అడ్మిషన్స్ వస్తాయనేటువంటి ఆలోచనతో ఇది అస్సాం కండక్ట్ చేసింది కాదు. అబ్దుల్ కలాం గారు నాకు ఇన్స్పిరేషన్. ద ట్రూ ఇండియన్. భారతదేశంలో భారతదేశం గురించి ఆలోచించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక కలాం గారిని మాత్రమే చెప్పవచ్చు. ఈ ఏజ్ నుండి కనుక మీరు అతన్ని ఫాలో అవుతే ఈ ఏజ్ నుండి అతనికి ఉన్నటువంటి లైఫ్ స్టైల్ను అతను ఎక్కడ మొదలు పెట్టాడు, ఏ స్టేజ్కు తీసుకొచ్చాడు, తనకు తాను ఎదగడమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఎక్కడ నిలబెట్టాడని కనుక మీరు ఒకసారి ఆలోచిస్తే అసలు మనకున్నటువంటి మనకున్నటువంటి ఏదైతే ఆలోచన ధోరణి ఉందో ఆ ధోరణి మొత్తం కూడా మారిపోతుంది. నేను నా ప్రపంచం నా ఫ్యామిలీ అనేది కాకుండా సైన్స్ అంటే ఏంటి, ఆ సైన్స్ వల్ల అసలు భారతదేశం ఎదగాలంటే ఈ సైన్స్ ఉన్నటువంటి లింక్ ఏంటి అనేటువంటిది ఆవిష్కరించినటువంటి ఒక మహా మేధావి అని చెప్పినా ఇంకే పదం వాడిన తప్పని ఒక కారణ జన్ముడు అబ్దుల్ కలాం గారు. ఈరోజు కూడా మేబీ 80+లో 90s దగ్గరగా ఉన్నటువంటి తాను ఈరోజు కూడా నెట్ మీద కొన్ని గంటల పాటు కూర్చొని కొన్ని లక్షల మంది విద్యార్థులను ఇన్స్పైర్ చేస్తూ తను ఈ రోజుకు ఏ పట్టణానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ముఖ్యంగా తను ఆల్మోస్ట్ మేజర్ టైంలో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి తను ఎక్కువగా స్పెండ్ చేస్తూ వస్తుంటాడు. తను అంటే ఒకటే అని చెప్తుంటాడు, నేను ఒక 5 లక్షల మంది విద్యార్థుల్ని నేను సరిగ్గా ట్రైన్ చేయగలిగితే, ఒక 5 లక్షల మంది విద్యార్థుల్ని నేను ఈ భారతదేశాన్ని నడిపించగలిగే శక్తిని వాళ్ళ మైండ్స్లో నేను ఇన్కల్కేట్ చేయగలిగితే నా భారతదేశం గురించి ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు అనేటువంటి ఒక మంచి మెసేజ్ను ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ మెసేజ్ని మనకు అందించేస్తాను. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ పిల్లలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ కోసమే మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను.
ఏది మార్పు జరగాలన్నా ఎలాంటి ఆలోచన ధోరణి మన మైండ్స్ లోకి రావాలన్నా అది జరగాల్సింది ఓన్లీ బాల్యంలోనే. బాల్యంలో జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది. తను చాలా స్పీచెస్ తను చాలా డాన్సెస్ మీద తను కూడా చెప్పారు. నేను ఎంత ప్రయత్నించినా ఒక యూనివర్సిటీ స్టూడెంట్ మార్చలేను, ఎంత ప్రయత్నించినా యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చినటువంటి వ్యక్తుల్ని నేను మార్చలేను. ఎందుకంటే అప్పటికి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒక స్టాండర్డ్ ఫ్రీజర్ ఉంటుంది. బట్ దానికంటే ముందు ఏదైతే ఎదుగుతుందో ఆ ఎదుగుదలలో కావాల్సినటువంటి ఆలోచన ధోరణిని, ఒక మైండ్ సెట్ ను, ఒక థాట్ ప్రాసెస్, ఒక థాట్ ప్రొవోకింగ్ ఐడియాస్ కనుక ఇంకల్కేట్ చేయగలిగితే దెన్ ఇట్స్ నథింగ్ ఎల్స్. ఆ తర్వాత మానవలసింది ఏముండదు, దాని నుంచి మనం వెలుగు తీసుకోవడం, దాని నుంచి మనం ఆలోచన తీసుకోవడం తప్ప ఇంకొకటి ఉండదు అనేది తను కూడా చెప్తుంటాడు. నేను ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా తనను కోట్ చేస్తున్నానంటే, ఫ్రెండ్స్ ఫస్ట్ నోబెల్ సర్ సివి రామన్ సర్ సివి రామన్ తన ఈ లైసెన్స్ తీసుకున్నా, కలాం గారు లైసెన్స్ తీసుకున్నా, ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తిని తీసుకున్నా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ ప్రొఫెసర్ ముఖేష్ గారిని తీసుకున్నా కూడా మీకు కనిపించేది ఒకటి, వాళ్ళకి ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అంటే ఏదో పైనుంచి ఒక గొప్ప సపోర్ట్ దొరికి వాళ్ళు ఆడిమొచ్చేలా కాలేదు, వాళ్ళు దొరికి ఒకరికి రోల్ మోడల్గా కాలేదు. వాళ్ళంతా కూడా మట్టల నుంచి వచ్చినటువంటి మాణిక్యాలు. ఈ రోజున ఒక చక్కటి స్కూల్లో లేదా ఒక పేరెంట్ వల్ల మీరు ఇక్కడ ఉన్నారు. ఇంత సపోర్ట్ దొరికిన తర్వాత భారతదేశాన్ని మనం ఎక్కడ ఉంచవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 4-5 years నుంచి కనుక తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మనం కొంత విద్య పట్ల కొంత ఎఫెక్ట్ అయినామని మనం చెప్పుకోవచ్చు. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసింది సమాజానికి కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అందరికీ మనం దేన్ని ఎఫెక్ట్ చేసినా కూడా ఒక కర్మాగారం ఆగిపోతే లేదా ఒక బిజినెస్ ఆగిపోతే నెక్స్ట్ డే మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవచ్చు లేదా దాన్ని రికవర్ చేసుకోవచ్చు. కానీ ఒక స్కూల్లో మూసివేయడం కానీ ఒక విద్యా సంస్థ కొన్ని రోజుల పాటు ఆగిపోతే మళ్ళీ దాన్ని మనం రిపేర్ చేసేసి అంటే ఆ పొజిషన్ మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి చేసుకోవచ్చు అంటాం. అది కాదు, అది రైట్ సైంటిఫిక్ మెథడ్ కానీ కాదు. ప్రపంచంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎట్లయితే ఉంటాయో అలాంటిది విద్యకు సంబంధించినటువంటి వ్యవస్థను మనం వీటన్నిటికీ కూడా కొంచెం పక్కన పెట్టేసి వాటిని ముట్టుకోకుండా మనకున్నటువంటి ఏదైనా కూడా ఎన్ని హర్తాల్స్ కానివ్వండి, ఎన్ని బంధువులు కానివ్వండి, వేటికైనా కూడా ఈ విద్యా వ్యవస్థను మనం కొంచెం పక్కన పెడితే తప్ప భారతదేశం మనం అనుకున్నటువంటి స్థాయిలో ఎదగలేదనేది నాకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ఎఫెక్ట్ అవుతుందో, ఎప్పుడైతే మనం అనుకుంటాం బంద్ ఆ రోజు ఆగిపోయిందని, బట్ అది ఇండైరెక్ట్ గా ఆ బడింగ్ యూత్, ఆ బడింగ్ చిల్డ్రన్, ఆ కిడ్స్ లో కూడా దాన్ని ఎంతగా పాయిజనస్ గా చేస్తుందంటే దాని మీద అది చర్చించడం వల్ల ఆ రకరకాలటువంటి ఆలోచనలు ఆ పసి మనసులోని చాలా మనం లాస్ట్ 2-3 years నుంచి మనం చూస్తున్నాం. ఈ రకమైనటువంటి మార్పులు కానీ ఈ రకమైనటువంటి ఆలోచనలు కానీ వాళ్ళ మైండ్లోకి వెళ్ళకుండా ఓన్లీ ద ప్రోగ్రెస్, ఓన్లీ ద గ్రోత్ మీద మాటికి ఉండేలాగా మనం కాపాడాల్సిన అవసరం మన పేరెంట్స్ మీద కానీ, ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ, ద పొలిటీషియన్స్ మీద కానీ, ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మేధావుల మీద కానీ ఉందని నా భావన. అలాగే ఫ్రెండ్స్, భారతదేశం టాలెంట్కి కుదరలేదు. మనం చూసాం ఒక చిన్న 4 years పాప ఈ రోజున తన డాన్స్ చేస్తూ మనకు రెండు కళ్ళను అలాగే అక్కడే రెప్ప వార్చకుండా అలాగే మనం ఇక్కడ ఉంచగలిగింది. అండ్ ఈ రోజు ఈ మధ్యలో చూస్తున్నటువంటి టీవీ షోస్లో కానీ అండ్ రకరకాల రియాలిటీ షోస్లో కానీ మనం చూస్తే లాట్ ఆఫ్ ఇండియా గట్ లాట్ ఆఫ్ టాలెంట్ కుదరలేదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సైన్స్, మ్యాథమెటిక్స్ మాత్రమే కాదు. సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే కాదు. సైన్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో కూడా సైన్స్ ఉంది. దయచేసి సైన్స్ అనగానే 3 సబ్జెక్టులు అని అనుకుంటే మటుకు పొరపాటు. సైన్స్ అనేది మనం చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఉంది. ఆ సైన్స్ ను ఉపయోగించి, ఆ శాస్త్రీయతను ఉపయోగించి దాన్ని మనం ఎంతగా పెంపొందిస్తాం, దాన్ని ఉపయోగించి ప్రపంచాన్ని ఎలా శాసించబోతున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. అలాగే నేను కోరుకునేది ఏంటంటే దయచేసి పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఐఐటి అనే ఇది కానివ్వండి లేదా మెడిసిన్ ఈ 1-2 కోర్సులు అనే వాటి మీద మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్ మనం వాళ్ళకి డ్రైవ్ చేస్తూ పోతున్నాం. రకమైనటువంటి మేనియప్ ఈ రోజు మన సొసైటీలో ఉంది. అదొకటే కాదు, ప్రపంచంలో గుర్తించబడాలంటే, ప్రపంచంలో
ఒక మనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ కానీ ఒక ఐకాన్ కావాలంటే ప్రపంచంలో బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే అందరూ అవసరం, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవసరం, ఒక సైంటిస్ట్ అవసరం, ఒక మెరైన్ ఇంజనీర్ అవసరము, అలాగే సొసైటీలో ఉన్నటువంటి ఆ 360 డిగ్రీస్లో ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని మనం టచ్ చేసి అందులో ఎక్స్పర్టీస్ మనం చూపించగలిగినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో అది స్పోర్ట్స్ కానివ్వండి, ప్రపంచంలో భారతదేశం గొప్పదవ్వాలనే ఓన్లీ ఇంజనీర్స్ను ప్రొటెస్ట్ చేస్తే మాత్రమే భారతదేశం గొప్పది కాదు. అలా అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అవుతుంది. కాబట్టి నేను అందరి పేరెంట్స్ను కోరుకునేది ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి 23 జిల్లాలు, అయితే తెలంగాణ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మనకు కావాల్సిందంటే 8 జిల్లాలలో ఎంటర్ప్రైనర్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పిల్లలు మనం తయారు చేయగలుగుతున్నాం. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అలాంటి మనుషులు తయారు చేయగలుగుతుంది. ఓన్లీ ఎంప్లాయీ యాటిట్యూడ్, ఎంప్లాయీగా మాత్రం పనిచేసేటువంటి మైండ్ సెట్ను దయచేసి తగ్గించేసి ప్రతి మనిషి లోపల ఒక ఇండివిజువాలిటీని, ప్రతి మనిషి లోపల ఎంటర్ప్రైజ్గా ఉన్నటువంటి ఒక లీడర్స్ను మనం డెవలప్ చేయగలం. ఒక గొప్ప బిజినెస్ మెన్ అవుతాం, ఒక గొప్ప కన్సల్టెంట్ అవుతాం అనేటువంటి ఆలోచన మన పిల్లలకు చూపించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. దయచేసి ఇది నా రిక్వెస్ట్. పిల్లల్లో ఒకటే దాంట్లో కాకుండా మీరు ప్రపంచాన్ని చదవండి. ప్రపంచం ఎటువైపు వెళ్ళబోతుంది, 2020లో 2025లో ఎక్కడ ఉండబోతున్నాం, ఈ పిల్లలు ఆ స్టేజ్కు వచ్చే వరకు ఎలాంటి ప్రపంచాన్ని వాళ్ళు అందుకోవాలి, ఎలాగా ఈ పిల్లలు ప్రపంచాన్ని శాసించాలి అని ఆలోచించుకోండి. బికాస్ ప్రతిరోజు మీరు చూస్తున్నాం, యూరోప్ పడిపోతుంది, అమెరికా పడుతుంది, లేస్తుంది. అది ఎన్ని రోజులు నిలబడుతుందో మనకు తెలియదు. బట్ నిలబడబోయేది భారతదేశం మాత్రమే. కాబట్టి suggestion to all the ingenious awardees, while congratulating you, please become something in your life and not just an employee. ఒక ఎంప్లాయీ లాగా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా తప్పు కాదు, బట్ దాంట్లో మొనోటనస్ గా, అంటే నాకు జాబ్ దొరికితే చాలు అనేది కాదు. దాంట్లో కూడా ఎస్, నేను ఎలా నా టాలెంట్ని, ఎలా నా ఉన్నటువంటి ఎక్స్ట్రాడనరీ స్కిల్స్ చూపించేసి నేను పనిచేసే ప్లేస్ ఒక వైబ్రెంట్ ప్లేస్ గా నేను చేయాలనేటువంటి ఆలోచన కూడా మీ లోపల రావాలని నేను కోరుకుంటూ, మరొకసారి పిల్లలందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్ది మీరు ఈరోజు అవార్డ్స్ తీసుకోవడానికి కారణమైనటువంటి చాపలే పురస్కార్ అవార్డీస్కు, బెస్ట్ ఇన్స్టిట్యూషనల్ అవార్డీస్కు, అండ్ ద బెస్ట్ గురు బ్రహ్మ అవార్డీస్కు, అండ్ గోల్డ్ మెడలిస్ట్, స్టేట్ ర్యాంకర్స్, డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్, and to you all, once again, all the best. Good luck in your future. Jai Hind. Thank you, sir, for your valuable message. Now it's time for us to join for the releasing of Souvenir Krishna by our beloved guest Mukesh Garu and Dr. Vaikil. This is a souvenir where we have summarized the awardees' names and also the vision, mission, and story, as well as the success story behind bringing C.V. Raman's Young Genius Awards. The releasing of Krishna. I want to hear more from you. This song contains, this will be distributed, and this contains a lot of inspiring things of the people behind the Suchilya Foundation, as well as the names of the people who have won the awards. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో దేనికోసం అయితే మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ అందరం కలిసామో ఆ గోల్డెన్ మూమెంట్స్ వచ్చేసాయి. గట్టి చప్పట్లతోటి మనం ఆహ్వానించి వారిని ఆశీర్వదించేటువంటి సమయం ఆసన్నమైంది. ద రియల్ మూమెంట్స్ ఆఫ్ ద డే హ్యాస్ కమ్. దట్ ఈస్ నేషనల్ లెవెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ గోల్డ్ మెడలిస్ట్ విన్నర్స్. ప్లీజ్ put your hands welcoming first and foremost third class scored 89 marks, gold medal, K. Akshaya, Vikas Techno School, Krishna District. Please give a big round of applause.
కెమెరాలు కూడా పేరెంట్స్ అడ్డు రావద్దండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ నౌ నెక్స్ట్ ఎం హర్షిత్ రెడ్డి, 4th class, 84 marks, gold medal, Ravindra Bharati School, Chittoor district. Thank you very much. Next, Padma P, Euro School, Karnataka State, Class 5, score 79 marks. As a part of this award, we are giving a cash award of 5,000 rupees and gold medal for everybody who. Next, A. Tarun Sai, Sri Chaitanya Children's Academy, Chittoor district, scored 99 marks, class 7. Next, Sai Anurag M, Triveni School, Khammam district, class 8, scored 95 marks. Next, K. Sumant, Kartikeya Concept School, Hyderabad, class 10, scored 98 marks. Next, gold medalist M. Bindu, class 3rd, scored 95 marks, gold medal. M. Bindu, Sri Sairam High School, Yusufpura, Hyderabad. This is 21st state level science talent search examination, gold medalist. Next, K. Vamshi, class 4, scored 94 marks from Pragati Patashala, Choda Post, Adilabad. Next, P. Charan Sai, class 5th, scored 90 marks from school SS School of Learning, Nalgonda district. Next, N. Bhavika, Sesi English Medium High School, West Godavari, class 6, scored 98 marks.
వాళ్ళ ఫాదర్ వచ్చారు. నెక్స్ట్ పెద్దాడ చిన్ని కృష్ణ, క్లాస్ 7, scored 98 marks from Arunodaya Vidyalaya Samstha, Jalmuru, Srikakulam district. రిథమ్ కన్నా మీ క్లాప్స్ ఎక్కువ ఉండాలండి, నాకు గట్టిగా వినపడాలి. ఇంతమంది చక్కగా ఇన్స్పైర్ అయ్యారు. దట్స్ ద స్పిరిట్. Next, M. Sai Krishna, Ravindra Bharati, IIT Olympiad School, Tirupati Post, Chittoor, 8th class, scored 95 marks. దయచేసి ఇక్కడ పేరెంట్స్ అందరూ వచ్చేసారండి. వెనకాల మెయిన్ కెమెరాస్ కి డిస్టర్బెన్స్ అవుతుంది కొద్దిగా. మీరందరూ దయచేసి ప్లీజ్ కూర్చోండి. మెయిన్ ఫోటోగ్రాఫ్ ప్రెస్ వాళ్ళ ముందర ఉండొచ్చు, మిగతా వాళ్ళు దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బిందు భార్గవి ఊట్కూరి, క్లాస్ 9, scored 98 marks, ఆదిత్య పబ్లిక్ స్కూల్, కాకినాడ పోస్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. Next, Pawan Bhargav, class 10, scored 97 marks, Dr. KKR, Gautam Convent School, Gudivada, Post, Krishna. All gold medalists could please come on to the stage for a group photograph, please. ఇంత అద్భుతమైన టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ అందిస్తున్న వాళ్ళు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి ఆ గురు బ్రహ్మల్ని సత్కరించుకోవడం కూడా మన బాధ్యతే. అలా అద్భుతంగా గురు బ్రహ్మ అవార్డ్స్ కి నామినేట్ అయినటువంటి బెస్ట్ టీచర్ ని కూడా ఈ సందర్భంగా సత్కరించుకోవడం మా బాధ్యత. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ వెల్కమింగ్ శ్రీ JM Srilal, MA, Shivani High School, Bainsa, Adilabad. Please put your hands welcoming our beloved teachers onto the stage, please. మనకి దైవ స్వరూపంలో మన గురువు గారిని గట్టి చెప్పండి. గురువు మించిన దైవం వేరే లేదండి. తల్లిదండ్రులు
Next, I would like to welcome Srimati R. Rajamani, MA BEd, Kora High School, Karimnagar. వారికి సన్మానంతో పాటు ఒక సన్మాన పత్రం కూడా అందించడం జరిగిందండి. రాళ్లను రత్నాలుగా మార్చి, శిలలను శిల్పాలుగా మంచి, అజ్ఞాన వివరణలో అక్షర దీపాలను వెలిగించి సమాజాన్ని ప్రగతి పథం వైపు నడిపించే శ్రమజీవులు, ఆచార్యులు, ఎందరో ఉత్తమోపాధ్యాయులు అందరికీ వందనాలు. ఉత్తమ ఉపాధ్యాయులుగా మమ్మల్ని సత్కరించడం సాక్షాత్తు చదువుల తల్లిని సత్కరించడంలా సుచిర్ ఇండియా భావిస్తోంది. రియల్లీ ఇట్స్ మోస్ట్ ఇన్స్పైరింగ్. ఆ సరస్వతి దేవిని సత్కరించినట్టుగా మేము భావిస్తూ ఈ రోజు మా గురు బ్రహ్మలను సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. Now next may I request to come on to the stage Sri K. Satish Kumar, MSc BEd, Sri Prakash Vidyaniketan, Paigarao-peta, Vizag. Next, I request Sri P.V. Durga Prasad, MSc BEd, Vikas Techno School, Visanapeta, Krishna District. Now may I request అందరి టీచర్స్ ని కూడా స్టేజ్ మీద గ్రూప్ ఫోటోకి రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టి చెప్పండి అండి, మీ అందరి చెప్పండి కొట్టి తెలుసుకోండి. మీరు ఎంత అంటే వాళ్ళని మన ఇన్స్పిరేషన్ అవసరం లేదు, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలంటే మన గట్టి చెప్పడంతో వారి యొక్క ఆశీర్వచనాలు పొందాలి. And class third, rank third, Venkata Sai Surya Prakash V. Sweta Chandrapati Samsthanam, Vijayanagaram district. On behalf of him, his teacher has come. Next, under class 4, P. Nagendra, rank 2, Sri Prakash Vijayanagaram, Vizag district. P. Nagendra. And also rank 3, M. Mahesh, Oxford, the Concept School, Nalgonda district, class 4. Then for class 5, national rank 2, scored 78 marks. N. Divina, New World, Techno School, Khammam district. N. Divina. And also rank 3, class 5, scored 77 marks. B. Rutika, St. Joseph High School, Hyderabad. Class 6. Class 6 B. Sai Charit, SPR School of Excellence, Nalgonda district. Rank 3.
Class 7, rank 2, Faryal Azrat Gitanjali Olympiad School, Hyderabad, score 98 marks. And same under class 7, M. Bhavana, Little Hearts High School, Nizamabad, scored 97 ranks and stood rank 3. Next, Ritvik Reddy Panyala, Ace Techno High School, Karimnagar District, Class 8, stood rank 2 by scoring 94 marks. Class 8 stood rank 3 by scoring 93 marks. Vinay Venkatesh Gosula, Narayana Olympiad School, Hyderabad. Class 9 stood national rank 2 by scoring 96. P. Sushma, Gitanjali Olympiad School, Hyderabad. And class 10 stood national rank 2 by scoring 97 marks. Sai Madhuri, I. Gitanjali Olympiad School, Hyderabad. And the same class 10 scoring 75 marks, national rank 3rd, Sai Charan, Sai Vijayata School, Anantapur District.